రాబోతున్న గెస్ట్ అభిషేకం మనసు మమత సీరియల్లో తన యాక్టింగ్ తో మిమ్మల్ని అందరినీ మెస్మరైజ్ చేస్తున్న జ్యోతి పూర్ణిమ. వెల్కమ్ టు అవర్ షో. థాంక్యూ. హౌ ఆర్ యు? ఫైన్. మరి డిఫరెంట్ గా ఈ రోజు వంటల స్కిల్స్ చూపించాలి. ఓకేనా? షూర్. ఇంతకీ మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? ఇప్పుడు నేను చేయబోయేది మిక్స్డ్ వెజిటబుల్ పికిల్. మిక్స్డ్ వెజిటబుల్ పికిల్ కి కావలసిన పదార్థాలు ఇప్పుడు చూద్దాం. మిక్స్డ్ వెజ్ పికిల్ కి కావలసిన పదార్థాలు: వైట్ వెనిగర్, పావు కప్పు పంచదార, 2 టీ స్పూన్లు ఉప్పు, రుచికి సరిపడా ముక్కలుగా కట్ చేసిన మిరపకాయలు, 3 లవంగాలు, 2 మిరియాలు, అర టీ స్పూన్ ఉల్లిపాయ ముక్కలు, 1 కప్పు కీర ముక్కలు, 1 కప్పు క్యారెట్ ముక్కలు, 1 కప్పు గోబీ ముక్కలు, 1 కప్పు క్యాప్సికమ్ ముక్కలు, 1 కప్పు క్యాబేజ్ ముక్కలు, అర కప్పు బీన్స్ ముక్కలు, అర కప్పు నూనె, 20 ml. ముందుగా ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ స్టవ్ వెలిగించాలిగా. ఫస్ట్ ఆయిల్ ఎంత వేస్తారా? ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా పికిల్కి? నార్మల్గా. తర్వాత లవంగం, ఓకే. తర్వాత మిరియాలు లైట్గా చాలు. మరి యాక్టింగ్ లోకి ఎలా ఎంటర్ అయ్యావు? ఫస్ట్ నా సీరియల్ కెరియర్ స్టార్ట్ చేసింది ఈటీవీ నుంచి. ఈటీవీ నుంచి అంటే మీరే కొంచెం యాక్టింగ్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ప్రొసీడ్ అయితే ఆఫర్ వచ్చేసింది అన్నమాట. ఉల్లిపాయలు, వేగిపోయాయి. ఓకే. నెక్స్ట్ క్యాబేజ్. సో పికిల్ అంటే ఇంకా అన్ని వెజిటబుల్స్ అన్ని కలిసి కొంచెం ఫ్రై చేసేసి పికిల్ పెట్టాడు. నెక్స్ట్ కీరా. ఓకే. క్యారెట్ కూడా వేసేద్దాం. నెక్స్ట్ క్యాప్సికమ్. ఫ్రై అయిపోయినట్టున్నాయి. నెక్స్ట్ బీన్స్. ఇవన్నీ ఆల్రెడీ ఉడికిపోయింది కదా? ఆల్రెడీ కొంచెం ఉడికేస్తే పెట్టుకున్నాం కాబట్టి పెద్దగా టైం పట్టదు అనమాట ఆయిల్లో ఫ్రై అవ్వడానికి. లైట్ బాయిల్ చేస్తే అది కూడా వేసేద్దామా మరి? అది కూడా బాయిల్ అయ్యిందే. అన్నీ బాయిల్ అయినవే ఉంటాయి. జస్ట్ లైట్గా ఫ్రై చేసేస్తే సరిపోతుంది. దెన్ కారం, నెక్స్ట్ సాల్ట్, నెక్స్ట్ లాస్ట్ వెనిగర్, నెక్స్ట్ షుగర్, 1/2 స్పూన్ చాలు. ఓకే. అయిపోయిందా? ఓకే. స్టవ్ ఆఫ్ చేసేస్తా. ఆఫ్ చేయండి. డిష్ అవుట్ చేద్దామా? మిక్స్ వెజ్ పికిల్ రెడీ అయిపోయింది. బాగుంది. చాలా సింపుల్గా ఉంది. పికిల్ అంటే చాలా ఎర్రగా ఇలా ఆయిలీగా ఉంటుందని అనుకుంటాం కానీ చాలా సింపుల్గా చాలా బాగుంది.